హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? అదేనండి పుదీనా రైస్. చాలా సింపుల్, టేస్టీ. ముందుగా దానికోసం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా పుదీనా, కొంచెం కొత్తిమీర నేను యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర ఆప్షనల్. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక్క అరించు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రబ్బులు, కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత టమోటా ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ చొప్పున వాటర్ తీసుకున్నాను. కొంచెం ఉప్పేసి ఒక్కసారి అలా కలిపెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక్క 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. అంతేనండి, టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.